గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. స్థానిక సంస్థలకు సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ దీనికి సంబంధించి పూర్తి సమాయత్తం అవుతోంది. ఆల్రెడీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటిది. సో బీసీల రిజర్వేషన్ అంశం తెరపైకి వస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితులు ఉన్నాయా? స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందుకు పోతూ ఉన్నారు. చట్టపరంగా అమలయ్యే పరిస్థితి లేదు అనేటువంటిది ఒకవైపు, మేము బీసీలకు టికెట్లు ఇచ్చి తీరుతాము 42% అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అసలు కన్ఫ్యూజన్లో ఉన్నారు మొత్తం బీసీలంతా కూడా. తెలంగాణలో ప్రస్తుతం బీసీ ఉద్యమ నాయకులు, బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, బీజేపీ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. కృష్ణయ్య గారు నమస్తే. అసలు నిజంగా ఈరోజు బీసీలకు సంబంధించిన విషయంలో న్యాయం జరిగే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా? ఆల్రెడీ మోసం చేయబోతా ఉందా? మరి జీవో అసెంబ్లీలో చట్టం చేశారు. జీవో తీసి 42% అమలు చేయాలి. చేయకపోతే మోసం చేస్తారు. ఎందుకంటే రాజ్యాంగంలో క్లియర్గా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6)లో రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు నిర్ణయించే పెంచే అధికారం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయకుండా అసెంబ్లీలో బిల్లు చేసి ఆ బిల్లును కేంద్రం మీద నెట్టి కేంద్రం చేస్తలేదు అనేటువంటి దుష్ప్రచారానికి కూడా కట్టింది. మేమనేది ఏంటంటే నీకు పవర్ ఉంది, ఆ పవర్ ప్రకారం జీవని రేపు జీవోని కొట్టేస్తే దాన్ని ప్రజలము, అన్ని సంఘాలు, ప్రజలు, ప్రభుత్వం కొట్లాడాలి. ఎన్ని రోజులు కోర్టు నెపం కోర్టు సాగు చూపి రిజర్వేషన్లు పెంచకుండా బీసీలకు అన్యాయం చేస్తారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు గెలిచే అవకాశం కూడా సుప్రీంకోర్టులో గెలుస్తారు. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు, జీవో జనాభా లెక్కలు ఉన్నాయి, మరి రాజ్యాంగంలో అవకాశం ఉంది. అది రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం, కోర్టు తీర్పుల ప్రకారం గెలిచే అవకాశం ఉంది. కోర్టులో కూడా గెలిచే అవకాశం ఎందుకంటే 50% క్యాప్ సీలింగ్ తీసేశారు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎంత ఉంది? 60% ఉంది. ఇప్పుడు దీన్ని పెంచితే కూడా గెలిచే అవకాశం ఉంది. కేవలం వీళ్ళు తప్పించుకునే మార్గాలు చూస్తారు, బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించే మార్గాలు చూస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒత్తిడి చేస్తున్నారు. మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వాళ్ళు మేము 42 అమలు చేద్దామనే పట్టుదలతో ఉన్నాం. ముఖ్యమంత్రి లోపల ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకోవాలి. జీవోది అమలు చేయి. ఎవడన్నా కోర్టు పోతే ఎవరు కోర్టు పోయినా దాని మీద పోరాడదాం. సుప్రీంకోర్టులో కూడా గెలిచే అవకాశం ఉంది ఆడ. ఎందుకంటే 60%కు ఎప్పుడో 50% సీలింగ్ పోయింది. కేసు గెలిచే అవకాశం ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు. రెండో జనాభా లెక్కలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు గెలవడానికి అవకాశం ఉంది. రాజ్యాంగం పవర్ ఇచ్చింది. గెలిచే అవకాశం ఉన్న దీనిని వీళ్ళు తప్పించుకుని పార్టీ పరంగా ఇస్తామంటే పార్టీ పరంగా ఇస్తే భిక్షం అవుతుంది. ఆల్రెడీ మీరు అంటున్నారు పార్టీ పరంగా, వాళ్ళు కూడా పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇస్తే భిక్షం అవుతుంది అనేటువంటిది. ఉద్యోగాలలో ఇంకా మిగతా రిజర్వేషన్లో నష్టమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో స్థానిక సంస్థల లబ్ధి కోసం ఇచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షుడు వస్తా ఉన్నారు. డైరెక్ట్గా ఆయనే టాప్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలంటే. సో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్న పార్టీ పరంగా ఇప్పుడు ఖర్గేనే. రేపు 40,000 మందితోటి సభ పెడుతున్నారు ఎల్బీ స్టేడియంలో. మొత్తం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షులను రేపు సమావేశం అవుతున్నారు. ఆయన కీలక ఉపన్యాసం చేయనున్నారు. సో స్థానిక సంస్థలకు సిద్ధం అయిపోయారు. మీరు ఇంత డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీ సంఘాల నుంచి, బీసీ నాయకులు, తెలంగాణలో బీసీలంతా ఎదురు చూస్తున్నారు. అయినా ఎందుకు చలనం లేదు కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? నేను రేపు ఖార్గే కూడా జీవో తీపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఎన్నికల వాగ్దానం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈ వాగ్దానం ప్రకారం గెలిచింది. ఇది బీసీలందరూ మర్రబడి తిరగబడి గెలిపించాలని గెలిపించారు. బీసీలకు అన్యాయం చేస్తే, మోసం చేస్తే అది మంచిది కాదు. అట్లా చేస్తారని నేను అనుకోవడం లేదు. తప్పనిసరి వాళ్ళు మార్చొద్దు. మారిస్తే మాత్రం బీసీలకు మోసం, అన్యాయం, దాని మీద బీసీలు తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. కిత్తనే ఆబాది ఉత్తే ఇచ్చేదారి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఎవరెంతో వారికంతా అది అమలయ్యే పరిస్థితి ఉందా? క్షేత్రస్థాయిలో కేవలం మాటల వరకే పరిమితం అనిపిస్తుంది. ఏమనుకుంటారు బీసీ నాయకుడు? అంటే చూడాలి రేపటిదాకా, రేపు చూసి మాట్లాడతా. వాళ్ళైతే అందరూ
కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు అందరూ మేము 42% కట్టుబడి ఉన్నాం అందరూ. 42% కట్టుబడి ఉన్నామని చెప్పారు. సో కోర్టు ఆర్డర్ ఉంది అనుకుంటున్నారు కదా, కోర్టు ఇంకో నెల సుప్రీంకోర్టుకు పోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సెప్టెంబర్ 30 దాకా చేసిందంటే మేము రిజర్వేషన్ అని చెప్పి ఆపొచ్చు. ఓకే, లేదా జీవోది ఎన్నిక ఎంతసేపు? అవును, వాళ్ళ చేతుల పని, వాళ్ళ చేతుల పని. అసెంబ్లీలో చట్టం ఉంది, చట్టం ప్రకారం జీవో తీస్తున్నాం అంటారు. జీవో తీసి ఎంబడే నోటిఫికేషన్ వేస్తే కూడా కోర్టు స్టే ఇవ్వదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వేస్తే కోర్టు స్టే ఇవ్వదు. గతంలో ఇవ్వలేదు. గతంలో కృష్ణ గారు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు గతంలో, ఒకవేళ చట్టపరంగా అయ్యే పరిస్థితి లేకపోతే పార్టీ పరంగా 42% కాదు ఇంకెక్కువ ఇస్తాం అంటారు. చట్ట ప్రకారం ఎట్లా కాదు, అసెంబ్లీలో చట్టం చేసినాం, రాజ్యాంగం పవర్ ఇచ్చేది, కోర్టు సీలింగ్ తీసేసింది. మీకు కూటమి ఉంది అలా. ముఖ్యమంత్రి గారు ప్రాసెస్లో ఆయన చేసే పద్ధతి బాగలేదు. నువ్వు సింప్లీ కేంద్రం మీద నెట్టి పోస్టులో పంపించి నేను పంపించిన కేంద్రం చేయాలంటే కాదు, నువ్వు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళావా? మీ కూటమి ఢిల్లీలో బలంగా ఉంది, బలంగా కూటమి ద్వారా పార్లమెంట్లో చర్చ చేసినావా? ఏమీ చేయకుండా ఎందుకు నెట్టి చప్పదాకుంటావు బీజేపీ మీద? బీజేపీ ప్రభుత్వం కూడా, ఈ బీజేపీ పార్టీ కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. అవును, పార్టీ కిషన్ రెడ్డి అధ్యక్షుడు, మొన్న దాకా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి, వాళ్ళందరూ బీజేపీ పార్టీ 42%కు మేము మద్దతు ఇస్తాము అని చెప్పారు. కానీ ప్రభుత్వం చేసే ప్రక్రియ కరెక్ట్ లేదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. పార్టీలో బీసీ నాయకులకు ఉంది, మంత్రి గారికి కానీ మహేష్ గౌడ్ గారు కానీ పెంచాలి 42 అని వాళ్ళు బీసీ బిడ్డలు. మా బీసీ నాయకులకు బీసీలకు అందరికి ఉన్నట్టే కనిపిస్తుంది, మీ మాటల్లో కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రికి ఎందుకు లేదు? రెడ్డి అయినా ఎందుకు? మరి మీరు ఏం చెప్తారు? దగ్గర మాట్లాడతారు కదా. ఆయన 2 ఏళ్ళు అయింది వచ్చి, ఆయన విధానాలు ఇంకా చూడాలి. ఇప్పుడే ఆయన మీద నేను ఆరోపణ చేయను. పెంచకపోతే తప్పనిసరి తిరగబడతారు. 42 పెంచుతాడు, మనసు మార్చుకుంటాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు అన్నట్టే మనసు మార్చుకునే పరిస్థితి ఉంటే వచ్చేటువంటి ఎన్నికల్లో బీసీని సీఎం పీఠం ఎక్కించాల్సినటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ చెప్పిన లైన్ ప్రకారం ఎక్కితేనా ఆబాది ఉత్త ఇస్తుందారి ఆ లెక్క తీసుకుంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రి ఎవరు చూస్తారో వచ్చేసారి చూతురు మీరు. బీజేపీ పార్టీ కట్టుబడింది బీసీ ముఖ్యమంత్రి అని. తప్పనిసరి బీసీ ముఖ్యమంత్రి చేస్తాను. పోయినసారి మోడీ అమిత్ షా ఇద్దరు ప్రకటించారు. ఆ లైన్లో పోతుంది పార్టీ కూడా. ఆల్రెడీ బీజేపీ పార్టీ బీసీలకు చాలా అవకాశాలు ఇస్తుంది. జనాభా లెక్కలు చూసుకో, 76 ఏళ్ళల్లో ఎవరన్నా గతంలో పాలించిన పార్టీలు లెక్కలు తీశారా కులాల వారి? మోడీకి మేము కలిసి పోయి అమిత్ షాని కలిసి చెప్పిన తర్వాత ఎంబడి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు, కులాల వాళ్ళ లెక్కలు తీస్తామని. గత ప్రభుత్వాలు ఎందుకు? జనతాదళ పరిపాలించేది, కాంగ్రెస్ పరిపాలించింది, జనతా పార్టీ పరిపాలించింది. ఎవరు కూడా కులాల వాళ్ళ లెక్కలు తీసే మండల్ కమిషన్, కాకా కమిషన్, రాష్ట్రాల్లో నియమించిన 300 బీసీ కమిషన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టులు కులాల వాళ్ళ లెక్కలు తీయాలని ఎన్నో జడ్జిమెంట్లు వచ్చాయి, ఎన్నో కమిషన్ల రిపోర్ట్లు వచ్చాయి. ఎవరు కూడా సాహసం చేయలేదు. ఒక్క బీజేపీ పార్టీ సాహసం చేసి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్గా బీజేపీ పార్టీ మాటలు చెప్పదు, వీళ్ళు వేస్తారు, బురద చల్లుతుంటారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకం. బీజేపీ బీసీలకు వ్యతిరేకం అయితే ప్రధానమంత్రి ఎందుకు చేసింది? ప్రధానమంత్రి ఒక చా అమ్మినటువంటి మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీని ఆయన ప్రధానమంత్రి చేస్తే ఈరోజు అంతర్జాతీయంగా బీజేపీ మోడీ చేసే అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తి ప్రతిష్టలు పెరిగినాయి. భారతదేశం ఒకప్పుడు పేద దేశం. అమెరికా నుంచి గోధుమ నాడుకొచ్చుకున్నాం, చైనా నుంచి బియ్యం పంపించారు మన దగ్గరికి. ఇప్పుడు భారతదేశం ఎక్స్పోర్ట్కి వచ్చింది, అగ్రదేశంగా తయారైంది. ఇదంతా కూడా మోడీ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క గొప్పతనం. దాన్ని అందరూ ప్రతిపక్ష పార్టీలు కూడా అభినందించాలి. దేశం అభివృద్ధి చెందినప్పుడు, దేశ సంపద వృద్ధి చెందినప్పుడు అభినందించాలి. రాజకీయ కోణంలో చూడొద్దు. అది నరేంద్ర మోడీని అన్ని పార్టీలు అభినందించాలి. యోగి, ఆయనకి ఇల్లు లేదు, ఊరు లేదు, సంసారం లేదు, దేశ ప్రజలకు అంకితమైన గొప్ప ప్రధాని ఆయన. దేశం అంతా కూడా గర్విస్తుంది ఆయనను చూసి. అంతేకాదు ప్రపంచ దేశాలకు, విదేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోతే విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు
పాదాభివందనం చేశారు. అవును అవును. ఏ దేశాధ్యక్షుడైనా ఇంకో దేశాధ్యక్షుడికి ఈ పాదాభివందనం చేస్తారు, చేయరు. ఇది చేస్తారు. Exactly. మీరు అన్నట్టు ఈరోజు భారత్కు దక్కుతున్నటువంటి గౌరవం అది 100% Yes, ప్రపంచ exactly. వేదికల పైన ఒకటి. సో ఇంకొకటి ప్రధానంగా ఒక సామెత ఉంది జనరల్గా మనం తెలంగాణలో వాడేటువంటి సామెత, మోకాపై చౌకా. సో ఆ టైం వచ్చినప్పుడు మనం కొట్టాలి. చేయాలి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంది బీసీలకు. ఎందుకంటే అవును. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలు అణగదొక్కబడ్డారు, తొక్కేయబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఘోరాతి ఘోరంగా వివక్షకు గురయ్యారు సంఖ్యాపరంగా ఉన్న. అవును. మీరు బీసీ ఉద్యమం చేసిరు, మిమ్మల్ని రాజకీయ పార్టీ నాయకుడు కంటే కూడా ఆర్ కృష్ణ బీసీ నాయకుడు అనేటువంటి పేరు ముద్ర స్టాంప్ అది ఎవరైనా చెప్తారు. అవును. సో ఏం చేయబోతున్నారు స్థానిక సంస్థల్లో, ప్రతి గ్రామంలో మండలంలో జనాలకు ఏం చెప్పబోతారు? బీసీలకు న్యాయం జరగాలంటే గొంతు ఎట్లా ఇప్పాలి, ఏం చెప్పాలి? ఓటర్ని పోతారు రేపు అందరు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పెంచకపోతే తీవ్రమైన స్థాయిలో ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే గతంలో మండల్ కమిషన్ అప్పుడు రాష్ట్రంలో బీసీలను తక్కువ చేశారు, 2 సార్లు రాష్ట్రపతి చేశారు. మురళీధర కమిషన్ రిపోర్ట్ అప్పుడు రామారావు గారు 40% ఇచ్చినప్పుడు హైకోర్టు స్టే ఇస్తే రాష్ట్రం బగ్గుమన్నది. 100 బస్సులు కాలబెట్టారు బీసీలు. బీసీ లోపల ఇప్పుడు మరింత ఆదాయం పెరిగింది. మేము పోరాట ఫలితంగా మీరు ఒకటి గమనించాలి, ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాలు, హాస్టల్ పెట్టాక ప్రతి ఇంట్లో చదువుకున్న ఉన్న డిగ్రీ పీజీ అంత చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని రుచి భరించక ఫీజు బకాయిలు ఇస్తలేరు, గురుకులాలను ఎత్తేయనీకని చూస్తున్నారు, హాస్టల్ మూసేయనీక చూస్తున్నారు. అంటే పేద కులాలు చదువుకుంటే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. ఇదేనా ఈ దేశంలో సామాజిక న్యాయం, ఇదేనా పాలకుల పద్ధతి అని చెప్పి బీసీలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఓవర్సీస్కి వెళ్ళినటువంటి వారికి ఇంతవరకు నిధులు విడుదల చేయట్లేదు. మీరు అన్నట్టు హాస్టల్లో ఎన్నో ఇబ్బందులు, పురుగులు అన్నం చదువుకుంటే కరెక్ట్ లేదు. గురుకులాలు 300 బీసీలకు 330, అందులో 320 గురుకులాలకు సొంత బిల్డింగులు లేవు, 330 కాలేజ్ హాస్టల్ ఉన్నాయి, ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. అంటే ప్రైవేట్లు కడతారు, గవర్నమెంట్ ఆఫీసులు కడతారు, మా బీసీ పిల్లలకి హాస్టల్ బిల్డింగ్ కడతారు. నిజంగానే ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వాన్ని నడుపుతుందే బీసీలు, అసలు ఈ ప్రభుత్వం దగ్గర ఖజానా నింపేదే బీసీల పైసలతో. మరి బీసీలు అడుక్కునేటువంటి పరిస్థితి. బీసీలలో ఎంత చైతన్యం వచ్చిందంటే మీకు గుర్తు చేస్తున్నా, గతంలో మన దగ్గర అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఏ పాలమూరు లేబర్, కరీంనగర్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గర పోయి చూడండి, ఛత్తీస్గఢ్ లేబర్, బీహార్ లేబర్, ఒరిస్సా లేబర్, ఇట్లా వాళ్ళు. నిజమే, అవును. ఇది మా పోరాట ఫలితం. ఇది మార్పు ఏం తెచ్చి చైతన్యమయ్యారు బీసీలలో మార్పు ఏమొచ్చిందంటే ప్రతి ఒక్కరు చదువుకుంటారు. ఇప్పుడు చదువుకుంటే కూడా ఓరుస్తలేరు అనేటువంటి ఎవరు ఆ వర్గాలు ఎందుకు ఓరుస్తలేరు అంటే చైతన్యం వస్తే పాలకులంతా అగ్రవర్ణాలే కదా. పాలకులంతా అగ్రవర్ణాలే. ప్రతి ఒక్కరు నేను చూస్తున్నా కదా, ఇప్పటికీ ఈ వయసులో కూడా నాకు మండుతుంది. నాకే 25 ఏళ్ళు ఉంటే పెద్ద విప్లవం చేస్తుంటాయని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పటి తరాలు చాలా పోరాటాలు చేసిరు నిజంగానే. ఇప్పుడు 12,000 పోరాటాలు, ధర్నాలు, ర్యాలీలు 12,000 చేస్తా. ఒక్కొక్క దాంట్లో 5,000 నుంచి 5 లక్షల మంది బహిరంగ సభలలో కూడా పాల్గొన్నారు. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాము, ప్రజల లోపల చైతన్యం తెచ్చాము. మా పోరాట ఫలితంగా ఫీజులు రియంబర్స్మెంట్ వచ్చాయి. దేశంలో పథకం ఎక్కడ లేదు, బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు లేదు. మా పోరాట ఫలితంగా గురుకులాల సిస్టమ్ తీసుకొచ్చాము. ఈ విధానం గురుకులాలది ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా స్కాలర్షిప్ ప్రతి ఒక్కరికి వస్తుంది, ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి. విదేశ విద్య ఒక్కొక్కరికి 20 లక్షల పైసలు ఇచ్చేటట్టు స్కీమ్ పెట్టి, ఇది ఎక్కడ లేదు. ఇన్ని స్కీములు తెచ్చినాక ఇప్పుడు వచ్చిన పాలకులు ఇవన్నీ చూసి బీసీలు చదువుకుంటున్నారు, చైతన్యం వచ్చేది, బీసీ వాదం పెరుగుతుంది, ఇవి లేకుండా చేయాలి, వీటిని లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది. గురుకులాలను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీద తగ్గించాలని చూస్తున్నారు, కుట్ర జరుగుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అనేటువంటిది ఇంకేదో పెద్ద సదుపాయాలు అంటారు కానీ యాక్చువల్గా వెనకాల కుట్ర ఉంది అంటారు. కుట్ర ఉన్నది, డెఫినెట్ కుట్ర ఉంది. నువ్వు 330 బీసీ గురుకులాలు ఉన్నాయి, 260 ఎస్సీ గురుకులాలు ఉన్నాయి, 160 ఎస్టీ గురుకులాలు ఉన్నాయి. వీళ్ళు నియోజకవర్గంకి ఒకటి ఇంటిగ్రేటెడ్ పెడితే ఈ మిగతా స్కూల్ ఏం చేస్తారు? మూసేస్తారు. అంటే ఇది చాలా పెద్ద కుట్ర వాస్తవానికి. డెఫినెట్ అంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళి చదువుకోలేనటువంటి వసతులు లేని పోలేరు. రెండవది, ఒక్క ఇంటిగ్రేటెడ్లో 2,600 మంది 500 మంది ఉండాలి. అంతమంది ఒకటి ఉండి చదువుకుంటారా? ఇది సాధ్యమేనా? సాధ్యం కాదు. ఆ వాతావరణము, ఆరోగ్యము, పరిస్థితులు అంతమంది ఒకటి ఉంటే ఎట్లుంటుంది? చాలా సోషల్ ప్రాబ్లమ్స్, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దీని ఎంత పెద్ద కుట్ర. ఈ కులాలు ఎలాంటి కుట్ర అంటున్నారు మీరు? ఈ కులాలు చదువుకోవద్దు, దీన్ని డిస్టర్బ్ చేయాలి. ఈ సిస్టమ్ను గురుకులాలకు బిల్డింగ్ కట్టి వాళ్ళకి చదివిస్తే ఏమైంది? గురుకులాల్లో మంచి రిజల్ట్ ఉంది,
చాలా మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు మొన్న వచ్చిన దాంట్లో బీసీ గురుకులాల్లో 98%, ఎస్సీ గురుకులాల్లో 97%, ఎస్టీ గురుకులాల్లో 94% రిజల్ట్ వచ్చింది. టాపర్స్ అంతా ఇంట్లోనే ఐఐటీలో ఐఐఎంలో సీట్లు వచ్చినంత వీళ్ళకి. వాళ్ళలో కూడా ఎక్కువ బీసీలే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు. ఇది భరించలేకపోతుంది పాలకులు. అంత బహుజన బిడ్డలే పైకి వస్తుంటే ఓర్వలేకపోతుంది. ఐఏఎస్ రైతులు, ఐపీఎస్ రైతులు, గ్రూప్ 1 రైతులు, రిజర్వేషన్లు వస్తున్నారు, జనరల్ వస్తున్నారు. అంటే వీళ్ళు గుర్తించరు, వీళ్ళు చైతన్యం వస్తుంది, చదువుకుంటారు, తొక్కాలి. ఉద్యోగాలు వస్తున్నాయి. చాలా రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు అంటారు, ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న వాళ్ళు డిగ్రీ పీజీలు అయ్యారు, బీసీలలో బాగా చైతన్యం వచ్చింది, మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రాజకీయాలు నడపండి అని ఆయన ఓపెన్గా ఇచ్చాడు బహిరంగ సభలో. ఇంకోటి మొన్న ఆయన చెప్తుండే ఒక రీసెర్చ్ స్కాలర్, కృష్ణన్న మీరు చదువు మీద పోరాడారు, చదువు 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 అని పోరాడు. ఈ మార్పు ఎక్కడ వస్తుంది? కృష్ణయ్యకి పిల్లగాన్యాక మాట్లాడతాడు, హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజులు పెట్టాలి అని అంటాడు. నేను మరొక అపార్ట్మెంట్ గట్ట దగ్గరికి పోయినా అంటున్నాడు ఆయన, ఒక పెద్ద ప్రొఫెసర్. పోతే ఆడ లేబర్ని అడిగిన, 20 ఏళ్ళ కింద లేబర్ని అడిగితే అంత పాలమూరు, కరీంనగర్ లేబర్ ఉంది, మెదక్ లేబర్ ఉంది. ఇప్పుడు ఒక్కడు కూడా మన తెలుగు వాళ్ళు లేడారా, మొత్తం లేబర్ అంతా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ ఉన్నారు. కృష్ణయ్య పోరాటం ఫలితం గిది అని నేను అప్పుడు నా ఆడికెళ్ళే ఫోన్ చేసి ఉంటాను. అంటే ఇంత మార్పు వచ్చింది ఇక్కడ. నిజంగా మీ, ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి మీ పోరాటాలు చూసినా, పోరాగానే కూడా చూసే వచ్చిన మేము అన్ని చూస్తున్న దగ్గర నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి కావచ్చు, జర్నలిజంలో వచ్చినప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఇదంతా పక్కన పెడితే ఒక్కటి క్లియర్గా ఆర్ కృష్ణ గారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా ఇచ్చి కేంద్రం మీద ఒక బండరా చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయబోతా ఉంది. చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నట్టు జీవో రాలేదు, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు. అక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు పార్లమెంట్లో 240 మంది ఉన్నారు ఇండియా కూటమి. మీరు ఆడ ఎందుకు చేయలేకపోయారు? లోక్సభలో అంటే వాళ్ళకే ఇష్టం లేదు. బీసీలు వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే మంత్రులు, వీళ్ళే కేంద్ర మంత్రులు, అందరూ వీళ్ళు అగ్రకులాలే. బీసీలు సర్పంచులు కావడానికి ఎంపీటీసీలు అయితే కూడా ఓర్వరా మీరు? ఇది సమాజంలో ఉండే సామాజిక న్యాయం అని చెప్పి మేము వచ్చారు. అక్కడ బీజేపీ పార్టీ రాష్ట్రపతిని ఒక ట్రైబల్ ఉమెన్ చేసింది, ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన బీసీని ప్రధానమంత్రి చేసింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను ఒక దళితుని చేసింది, ఒక ఉపరాష్ట్రపతిని బీసీని చేసింది. బీజేపీ మీద మీరు బురద వెళ్తారు. సామాజిక న్యాయం అగ్రకులాలకు, అన్ని పేద కులాలకే వాళ్ళు బీసీ ఎస్సీలకే పదవులు ఇచ్చినటువంటి బీజేపీ మీద బురద వెళ్తే సూర్యుని మీద ఉమ్ముదలినట్టు. అంటే మీరు చెప్తా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని ఈ ప్లేస్లో బీసీని పెట్టాలనే ఆలోచన ఖచ్చితంగా ప్రకటించారు వాళ్ళు. నిన్న మొన్న సంజయ్ గారు కూడా ప్రకటించారు. బీజేపీ కాదు, కాంగ్రెస్ అంటున్నాను నేను. ఇక్కడ కాంగ్రెస్ రెడ్డి ఉన్నారు కాబట్టి బీసీని ఇవ్వాలంటారు మీరు. రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే నేను వాళ్ళ విచక్షణకు వదిలిపెడతా. వీళ్ళు మంత్రులు ఇవ్వని వాళ్ళు, సర్పంచులు రిజర్వేషన్ ఇవ్వని వాళ్ళు రేపు చీఫ్ మినిస్టర్ సార్ ఇస్తారా? ఇవ్వరు. ఎట్లా ఇస్తారు? ఇక్కడ మంత్రివర్గంలో 4 ఇవ్వాలి వాళ్ళ లెక్క ప్రకారం. ఇప్పుడు 6 మంది ఉండాలి వాళ్ళు, 2-3కే ఇచ్చారు. ముగ్గురు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి ముగ్గురే. ఇంకా 3 ఇవ్వలేదు, ఇంకా 3 ఇవ్వాలి లెక్క ప్రకారం. ఇన్ఫర్మేషన్ కమిషనర్లను 5 మందిని నియమించారు, ఒక్కరు బీసీ కూడా లేరు. ఇదే నా వాళ్ళని సామాజిక న్యాయం. ఇంతెందుకు పిల్లలు చదువుకుంటే ఫీజుల బకాయిలు ఇస్తలేరు. 6,000 కోట్లు వాళ్ళ లెక్క నాడు. మన రైతు బంధుకు 8,000 9,000 కోట్లు ఇచ్చారు. అనేక మంది కాంట్రాక్టర్లకు, ఒక్కొక్క కాంట్రాక్టర్కు 6,000 కోట్లు 7,000 కోట్ల బిల్లులు ఇచ్చారు. ఒక్కొక్క కాంట్రాక్టర్ బిల్లు ఇస్తే ఇక్కడ 15 లక్షల మంది పిల్లలు బతుకులు బాగుపడతాయి. చదువుకోవద్దని కుట్ర ఉంది ఇక్కడ. రెండవది, నిన్న మొన్న కూడా దాన్ని బయటపడ్డది. నిజాం కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, అందులో ఫీజులు వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ జీవో ప్రకారం ఫీజులు వసూలు చేయొద్దు. 15 ఏళ్ళ నుంచి వసూలు చేయలేదు ఫీజులు, 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మళ్ళీ వసూలు చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మేము ఇవ్వం ఫీజులు, మీరు వసూలు చేయండి అని ఇండైరెక్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే నిన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కి చెప్తే ఆయన సర్క్యులర్ కూడా ఇచ్చాడు ఈరోజు, వసూలు చేయకూడదు అని చెప్పి. అంటే ఒక పథకం ప్రకారం కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఫీజుల రియంబర్స్మెంట్ ఎత్తేయాలి, గురుకులాలు తగ్గించాలి, చదవకుండా చేయాలి వీళ్ళని అనేటటువంటి కుట్ర కూడా జరుగుతుంది. ఇంకోవైపు లీడర్షిప్ పెరగకుండా బీసీ రిజర్వేషన్ తగ్గించాలి. 42 కాకుండా అది వచ్చి వాగ్దానం మీకు ఇచ్చింది. పార్టీ పరంగా అంటే అవుతుంది అది అయ్యే పని కాదు. పార్టీ పరంగా ఇచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోతారు. ఈ లోకల్ పార్టీలు ఏముంటుంది, పార్టీ చూసి వేయరు. సర్పంచ్కి ఊళ్ళరా
ఉన్న పలుకుబడి, డబ్బు ఖర్చు వీటిని చూసి ఓట్లు ఇస్తారు. డబ్బు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళే గెలుస్తారు. పార్టీ పరంగా ఒక వ్యక్తిని పెట్టి బయట నుంచి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు నిలబడి వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ మనిషి వాళ్ళే గెలిచే పరిస్థితి ఉంటుంది. ఓ రెడ్డిని పెడతారు, వెల్మని పెడతారు. అంతే. వాళ్ళ మీద నాకు ద్వేషం కాదు. వాళ్ళ ఇది నా దగ్గరికి వచ్చేటోళ్ళకి ఎవరి కులం అడగను. అందులో కూడా బీసీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకి వాళ్ళ కూడా న్యాయం జరగాలంటే పేదవాళ్ళకి కాదు, అందులో డబ్బు ఉన్న పదవులు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. చివరిగా ఆర్ కృష్ణ గారు ఆర్టీవీ ప్రేక్షకులకు కానీ రాష్ట్ర ప్రజానికి కానీ ఏం చెప్తారు? రేపు మల్లికార్జునే ఖర్గే వస్తూ ఉన్నారు, రేపు పెద్ద మీటింగ్ పెడుతున్నారు. డైరెక్ట్గా ఏఐసీసీ అధ్యక్షునికి ఏమి నమ్మిస్తారు మీరు? ఏఐసీసీ అధ్యక్షుడికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బలహీన వర్గాలకు చెందినటువంటి మల్లికార్జున ఖార్గే గారు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేని పక్షంలో ఖచ్చితంగా ఇది పెద్ద ఉద్యమంగా మారుతుంది. దీని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మీరు బీసీ వ్యతిరేక వైఖరితోటి బీసీలకు దూరం అవుతారు. ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తలేరు, గ్రూప్ 1ల రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయలేదు. అదేవిధంగా గురుకులాలు హాస్టళ్లకు ఒక సొంత భవనం నిర్మించలేదు, మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఇవ్వలేదు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు అవకాశం. కార్పొరేషన్ చైర్మన్లో కూడా 20% ఇవ్వలేదు. ఇట్లా ప్రతి చోట అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా ఒక పథకం ప్రకారం బీసీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి చూస్తున్నారు. అది బీసీలు గ్రహిస్తున్నారు. తప్పనిసరి బీసీ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున లేపి చాలా విప్లవం సృష్టిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది ఆర్ కృష్ణయ్య గారితో బీసీ నాయకులు అయినా రాజ్యసభ సభ్యులైనప్పుడు కూడా రాజకీయ పార్టీ నాయకుడు కంటే ఎక్కువ బీసీ నాయకుడుగానే ఆర్ కృష్ణయ్య గారికి పేరు. సో చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉందనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. మల్లికార్జున ఖర్గేకి హెచ్చరిక జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చదువుకున్నటువంటి బీసీ యువకులు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఏదో కేంద్రం పైన బురదజల్లో ఒక బండరా వేసి చేతులు దులుపుకుంటే వినే పరిస్థితి బీసీలలో లేదు. ఐక్యత వచ్చింది, చైతన్యం వచ్చింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఫ్యూచర్లో మరింత బీసీ ఉద్యమం పెద్దదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది తెలంగాణలో. ఎందుకంటే కుట్ర అనేటువంటి అంశాన్ని ఆర్ కృష్ణ చెప్తా ఉన్నారు. ఆ కుట్ర వెనకాల బీసీలు చదువుకోకుండా, వాళ్ళు ఎదగకుండా, రాజకీయ పరంగా వారికి ఇంకా చట్టపరంగా వారికి హక్కులు దక్కకుండా పార్టీ పరంగా అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చే ఒక కుట్రని కాంగ్రెస్ పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది అంటున్నారు. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి బీసీలు ఎటువైపు నిలబడతారు అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్గా మారింది. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. నేను మీ మధు మల్కేడి గారు. For latest updates on India Pakistan, download RTV Live app.